వసంత్ రష్మికను ఫాలో అవుతోందా? సొంత ఇలాకాలో కన్నా పొరుగు ఇండస్ట్రీలపై ఫోకస్ ఎక్కువ చేస్తోందా? టాలీవుడ్ హీరోలకు ఈ కన్నడ కస్తూరినే కావాలా? బాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైందా? వాచ్ ది స్టోరీ. మొన్నటి వరకు అందరికీ రష్మికనే కావాలి, కానీ ఇప్పుడు మేడం కుమారి నుంచి శ్రీమతిగా మారుతుండటంతో మేకర్స్ టర్న్ రుక్మిణి వసంత్ వైపుగా వెళుతున్నట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రుక్మిణి మేక్ ఓవర్ కావడంతో ఆమెనే బెస్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. అందుకే రుక్మిణి కాల్ షీట్స్ కోసం కాచు కూర్చున్నారన్నది సమాచారం. ప్రస్తుతం డ్రాగన్, టాక్సిక్, పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ నెక్స్ట్ తమ సినిమాల్లో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట కొంతమంది మేకర్స్. నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమాలోకి ఈ కన్నడ కస్తూరి రాబోతోందని లేటెస్ట్ బజ్. ఇక టాలీవుడ్ హీరోలతో కాదు, కాలీవుడ్, బాలీవుడ్ హీరోలు కూడా ఆమె అకౌంట్లో చేరబోతున్నారట. కెరీర్ స్టార్టింగ్ లో బీటౌన్ లో అప్స్టేర్స్ లో చిన్న రోల్ చేసిన రుక్మిణి వసంత్ నెక్స్ట్ కార్తిక్, ఆర్యన్ సరసన ఓ మూవీ చేస్తోందని బీటౌన్ లో వినిపిస్తున్న టాక్. టీ సిరీస్ లో కార్తిక్ చేయబోయే మూవీ కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారట. అలాగే ధ్రువ్ విక్రమ్ తో మూవీకి కమిట్ అయిందని సమాచారం. గతంలో మణిరత్నం తెరకెక్కించబోయే సినిమాలో ఈ కొలాబరేషన్ జరుగుతుందని వార్తలు రాగా, ఇప్పుడు టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ ఈ ఇద్దరిని కలపబోతున్నారన్నది బస్. ఇందులో శ్రీలీల కూడా మెయిన్ లీడ్ గా నటించబోతుందట. మైత్రి ఈ మూవీని నిర్మించనుందట. ఈ లైనప్ చూస్తుంటే మెల్లిగా కన్నడ ఇండస్ట్రీకి దూరంగా జరుగుతూ రష్మికను గుర్తు చేస్తోంది మేడం. టాలీవుడ్ లో మురుగన్ కత్తో సినిమా తీయాలని ఎప్పటి నుండో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. బన్నీ చేతి నుండి తారక్ చంద్కు చేరిన ఈ ప్రాజెక్ట్స్ మళ్లీ ఐకాన్ స్టార్ దగ్గరికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ హీరోల చుట్టూ తిరుగుతున్న కథనే కోలీవుడ్ సిద్ధం చేస్తోందా? త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ శివకార్తికేయన్ 26 స్టోరీకి సంబంధం ఉందా? టాలీవుడ్ సర్కిల్స్ లో కొన్ని రోజుల నుండి డీప్ డిస్కషన్ కు గురవుతున్న ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ లార్డ్ మురుగన్ స్టోరీతో తెరకెక్కించాలని అనుకున్నాడు గురూజీ. బన్నీతో మూవీ అనుకుంటే ఐకాన్ స్టార్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ తారక్ చెంతకు చేరింది. తారక్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ సడన్లీ ఈ మైథాలజీ ప్లస్ సోషియో ఫ్యాంటసీ స్టైలిష్ స్టార్ దగ్గరికే చేరిందని తెలుస్తోంది. కానీ ఎవరికి ఫైనల్ అయిందో తేలలేదు. కానీ అంతలోనే కోలీవుడ్ ఓ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి మళ్లీ డిస్కషన్ అయ్యేలా చేసింది. అమరన్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. శివకార్తికేయన్, కమల్ హాసన్ రీయునైట్ అయి సేయన్ అనే మూవీని అనౌన్స్ చేశారు. సేయన్ అంటే తమిళంలో లార్డ్ మురుగన్ ను రిఫర్ చేస్తూ ఉంటుంది. పోస్టర్లో నెమళ్లు, నెమలి పించం, ఆయుధాన్ని పట్టుకున్న శివకార్తికేయన్ పిక్ చూస్తూ ఉంటే రూరల్ విలేజ్ డ్రామా విత్ డివోషనల్ ఆర్ సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. తాయ్ కిళవికి దర్శకత్వం వహించిన శివకుమార్ మురుగేషన్ ఈ మూవీని డీల్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ కథ సేయన్ ఒకటా కాదా అని తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ గా మేకోవర్ అయిన ఓ కోలీవుడ్ నటి ఓన్ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోగలిగింది, కానీ టాలీవుడ్ లో మాత్రం తడబడుతోంది. తెలుగులో హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో బ్యూటీకి ఛాన్సులు తగ్గాయి. ఇలాంటి టఫ్ టైంలో ఆమెకు మరొక ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్. ఇందుకు ఎవరో బ్యూటీ? హ్యావ్ ఎ లుక్. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ అయిన చెన్నై పొన్ను ప్రియా భవానీ శంకర్ తక్కువ టైంలోనే యాక్ట్రెస్ గా ఐడెంటిటీని దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ సెల్ఫ్ మేడ్ హీరోయిన్ గా ఎదిగింది. కాలీవుడ్ లో ప్రూవ్ చేసుకునే బ్యూటీ టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు చేసిన 3 మూవీస్ ఫ్లాప్సే. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చిపోయిన విషయమే ఎవరికీ తెలియదు. ఆ తర్వాత దూత వెబ్ సిరీస్ తో చేరువైంది. ఇందులో నాగ చైతన్య భార్యగా కరప్టెడ్ జర్నలిస్ట్ గా నటించింది. ఈ సిరీస్ తర్వాత గోపీచంద్ తో భీమా, సత్యదేవ్ జీబ్రా సినిమాలో చేసే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ 2 బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో టీ టౌన్ లో అవకాశాలు తగ్గాయి. కాలీవుడ్ ఆఫర్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రియకు తాజాగా టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. శివ నిర్వాణ, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడిలో నటిస్తోంది. తాజాగా ఆమె చేస్తున్న కావేరీ క్యారెక్టర్ రివీల్ చేసింది టీం. ఇరుముడి కాన్సెప్ట్ కొత్తగా ఉండబోతోందని హింట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. ఇక తమిళంలో డిమోంటీ కాలనీ 3 మరగత నాణయం సీక్వెల్ చేస్తున్న ప్రియా త్వరలోనే దూత 2లో కూడా కనిపించబోతోందని సమాచారం. సంజయ్ లీలా భన్సాలి నుండి సినిమా వచ్చి దాదాపు 4 ఏళ్లవుతోంది. గంగూబాయ్ కత్యావాడి తర్వాత హీరామండి వెబ్ సిరీస్ చేసిన భన్సాలి నెక్స్ట్ లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం తెలియదు. ఈ టైంలో తాను నిర్మించబోయే న్యూ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. మరి డైరెక్టోరియల్ మూవీ వచ్చేదెప్పుడు? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై భారీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సంజయ్ లీలా భన్సాలి. మన జక్కన్నలా వాటిని ఏళ్లకు ఏళ్లు చెక్కుతుంటాడు. గంగూభాయ్ ఖతియావాడి తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయని భన్సాలి లవ్ అండ్ వార్ తీర్చిదిద్దుతున్నాడు. రణ్బీర్, విక్కీ కౌశల్, ఆలియా నటిస్తున్న ఈ వార్ డ్రామా ఎప్పుడో అనౌన్స్ చేయగా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది మార్చిలో రావాల్సిన ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు.
కనీసం ఈ సినిమా గురించి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయకుండా ఫోటోస్ వీడియోస్ లీక్ కాకుండా అత్యంత పకడ్బందీగా మూవీని తెరకెక్కిస్తున్నాడు భన్సాలి. లవ్ అండ్ వార్ జూన్ నాటికి షూట్ పూర్తి చేస్తాడట డైరెక్టర్ భన్సాలి. భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా చాలా టైం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఈ సినిమా రానట్లే అంటోంది బీటౌన్ మీడియా. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైన్కు బోలెడు టైం పట్టేస్తుండటంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయట్లేదు భన్సాలి. ఇక ఈ సినిమాతో బిజీగా ఉన్న నిర్మాతగా తన ప్యాషన్ వదులుకోవట్లేదు. ఓ మూవీ కంప్లీట్ కాగానే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేస్తున్నాడు. దో దివానే సెహర్ మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా నెక్స్ట్ ఫిల్మ్ లోడ్ చేశాడు భన్సాలి. మృణాల్ సిద్ధాంత్ చతుర్వేది లవ్ స్టోరీ ఇలా థియేటర్స్లోకి వస్తుందో లేదో తన నెక్స్ట్ వెంచర్ ఏంటో రిలీజ్ ఎప్పుడో చెప్పాడు భన్సాలి. జై సోమనాథ్ అనే మూవీని నిర్మిస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. మంగళ్ పాండే ఫేమ్ కేతన్ మెహతా ఈ మూవీ దర్శకుడు. 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లవ్ అండ్ వార్ అప్డేట్ తప్ప కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టు విషయాలు పంచుకుంటూ తన డైరెక్టోరియల్ మూవీని మరింత డిలే చేస్తున్నాడు భన్సాలి. హిట్ పడితే జెట్ స్పీడ్ గా సినిమాలు చేసుకెళ్తూ ఉంటారు హీరోలు. అది కూడా పాన్ ఇండియా ఐడెంటిటీ వచ్చాక బ్రేకులు వేయాలని అనుకోరు. కానీ ఈ కన్నడ స్టార్ హీరో తీరే వేరు. మంచి హిట్స్ పడ్డా 3 ఏళ్లుగా శాండిల్వుడ్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయాడు. దీంతో అతన్ని మిస్సింగ్ లిస్ట్ లో కూడా చేర్చారు ఫ్యాన్స్. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. 777 చార్లీతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ 2023లో వచ్చిన సప్త సాగరాలు దాచేయల్లో బి తర్వాత కనిపించలేదు. కొన్ని సినిమాలు లేవా అంటే అప్పటికే రిచర్డ్ యాంటోనీ, పుణ్యకోటి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ పంచుకోలేదు. సరికదా మీడియా కంటికి కూడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ మిస్సింగ్ అంటూ పోస్టర్స్ వేసి తమ ఆవేదన తెలియజేశారు. అయినప్పటికీ స్పందించలేదు రక్షిత్. గ్యాప్ ఎక్కువైతే తనను పట్టించుకోరు అనుకున్నారో ఏమో 3 years లెంగ్తీ గ్యాప్ తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకోబోతున్నాడట రక్షిత్. పాత ప్రాజెక్ట్స్ మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడు. రిచర్డ్ యాంటోనీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం. మార్చ్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగబోతోందట. అలాగే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే విజువల్ వండర్ గా తెరకెక్కించబోయే పుణ్యకోటి విఎఫ్ఎక్స్ పనులు కూడా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. తన ఫ్రెండ్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్న వేళ రక్షిత్ మాత్రం నిలకడగా నీళ్లు తాగేందుకే ప్రయత్నిస్తున్నాడు. ఇక మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సుహాస్ శివాని నాగారం జంటగా నటిస్తున్న ఫిలిం హే భగవాన్ సెన్సార్ ఇష్యూలో చిక్కుకుని టైటిల్ మార్చుకుంది. హే బల్వంత్గా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బనీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై బనీవాస్ వంశీ నందిపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్నది ఓపెన్ సీక్రెటే అయినా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు ఈ జోడీ. కానీ రీసెంట్లీ వీరి పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరుగుతూ ఉండగా మార్చిలో రిసెప్షన్ నిర్వహించనుంది గీతా గోవిందం జంట. సూపర్ డీలక్స్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. విజయ్ సేతుపతి, త్యాగరాజ్ కుమార్ రాజా కొలాబరేషన్లో తెరకెక్కుతున్న ఫిలిం పాకెట్ నావెల్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.